Hi ma'am, my name. నేను డాక్టర్ జ్యోత్స్న, ఎండి ఆఫ్ ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. సో విశాఖపట్నం అండ్ ఒంగోల్ ఈ 2 ప్లేసెస్లో కూడా మా ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు ఆప్తాకి కెటలిస్ట్ వచ్చారు కదా, ఏ పర్పస్ మీద ఇక్కడికి వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నేమ్ సెలెక్ట్ చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఆప్టా కెటలిస్ట్ కే డినోట్స్ అబౌట్ అవర్ కమ్యూనిటీ, దట్ ఇస్ అ గ్రేట్ థింగ్. అండ్ కెటలిస్ట్ అనే వర్డ్ ఒక రియాక్షన్ ని స్పీడప్ చేయాలన్నా కూడా కెటలిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ద సేమ్ వే ఆప్టా కెటలిస్ట్ అనేది రిసోర్స్ పర్సన్స్ ఆర్ మనకి ఫండింగ్ చేయడానికి మన ప్రాజెక్ట్స్ బెటర్ గా ఉంటే ఎక్కడో ఉండే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో లేకపోతే హూ ఆర్ ఎంటర్ప్రీనర్స్, యంగ్ ఎంటర్ప్రీనర్స్, ఇప్పుడే ఫీల్డ్ లోకి రావాలి అనుకుంటున్న ఎంటర్ప్రీనర్స్ కి డెఫినెట్లీ ఆప్టా కెటలిస్ట్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ గా చెప్పొచ్చు. ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ అ కెటలిస్ట్ ఫర్ టు రీచ్ రైట్ పీపుల్ విత్ రైట్ అమౌంట్ ఆఫ్ ఫండింగ్ if the projects are in a proper way. So in that way Catalyst is going to bang the community for the entrepreneurs. నేను ఆప్తా కెటలిస్ట్ కి మీరు ఇంతకు ముందు ఎప్పుడన్నా అటెండ్ అయ్యారా? ఇదే ఫస్ట్ టైం? ఇంతకు ముందు సమ్మేళనం అనే ఒక ప్రోగ్రామ్ ఒక డిఫరెంట్ సిటీస్ లో చేయడం జరిగింది. సో అలా చేసినప్పుడు నేను ఒంగోలులో అటెండ్ అయ్యాను అండ్ విశాఖపట్నంలో కూడా అటెండ్ అయ్యాను. సో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అండ్ దిస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ టు మీట్ సో మెనీ పీపుల్. సో ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తూ ఉంటే I met many people and I got good connects and some business opportunities also. I'm very happy to be here. And na branch chala unique branch, iridology. In India I'm the only person as an iridologist. So iris ante enti anante mana kantlo kanni oka mana black eye part ఉంటుంది కదా, దీన్ని ఐరిస్ అంటారు. సో ఈ ఐరిస్ ని చూసి మనకి వచ్చే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటుందో దాన్ని ముందుగానే మనం అనలైజ్ చేసుకొని మన బాడీని వెల్నెస్ లో మెయింటైన్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది. సో నాది న్యూ బ్రాంచ్ కాబట్టి డెఫినెట్లీ నాకు ఇక్కడ రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది అండ్ ఐ మీన్ టు వెల్నెస్ కేటగిరీ. సో పీపుల్ ని వెల్నెస్ లో ఉంచాలి అనేది నా మేజర్ ఎయిమ్ ఉంటుంది అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్అప్ వన్ బిజినెస్ ఇన్ హైదరాబాద్ టు. సో డెఫినెట్లీ ఇక్కడికి వచ్చి ఈ ఆప్టా కెటలిస్ట్ అనేది నాకు వీళ్ళు ఇచ్చిన మెనీ కనెక్ట్స్ తోటి హైదరాబాద్ లో కూడా కమింగ్ సూన్ స్టార్ట్ చేయాలనే హోప్ తోటే ఉన్నాను. సో మ్యామ్, బిజినెస్ లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, కొంతమంది డౌన్ అయిపోయినప్పుడు చాలా డిప్రెషన్ ఫీల్ అయిపోయి ఇలా ఉంటుంది. అటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ఎప్పుడు పాజిటివ్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి అది మనం బెటర్ గా ఉన్నామనే విషయం కూడా తెలీదు. అప్పుడప్పుడు కూడా పీపుల్స్ బ్లాక్ ఫేస్ చూడాలి, డార్క్నెస్ ఆఫ్ ద లైఫ్ చూడాలి. అలా చూసినప్పుడు మాత్రమే మనం వెళ్ళే హైట్స్ ని కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే న్యూ ఎంటర్ప్రీనర్స్ డెఫినెట్లీ ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే కింద పడినప్పుడల్లా దాన్ని పడడానికి రీజన్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. పడినందుకు బాధపడుతూ ఉండకండి, పడిన దానికి రీజన్ ఏంటో చూడండి. అలా కింద పడినప్పుడు మాత్రమే మళ్ళీ తిరిగి పైకి లేవడానికి అవకాశం ఉంటుంది. సో అదే విధంగా ఏ పర్సన్ అయినా సరే కింద పడడానికి ప్రయత్నం చేయమని చెప్పట్లేదు, పడినప్పుడు స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్త్ ఎనఫ్ గా ఉండండి. నేను గత 14 years లో వెల్నెస్ ఇండస్ట్రీలోనే ఉన్నాను, హాస్పిటల్ ని మెయింటైన్ చేస్తున్నాను. ఒక సింగిల్ హాస్పిటల్ నుంచి ఇప్పుడు 4 hospitals వరకు వచ్చాయి. ఏ పెయిన్ లేకుండానే ఇక్కడ వరకు డాక్టర్, ఫిమేల్ డాక్టర్. సొసైటీలో మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. సో అలాంటి వాటన్నిటి గురించి ఆలోచించకుండా కింద ఎక్కడైతే మనం పడ్డామో అక్కడి నుంచే మన స్ట్రెంగ్త్, అక్కడి నుంచే మన ఆరిజిన్, మన పాయింట్ ఉంటుందని అర్థం చేసుకోండి. మైనస్ నే స్ట్రెంగ్త్ చేసుకోండి, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్.